తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేదలకు, అడవి బిడ్డలకు, మరి మారుమూల ప్రాంతాల బిడ్డలకు కూడా ఆరోగ్య సౌకర్యం అందుబాటులోకి ఉండాలని 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ను ప్రారంభించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిదే అధ్యక్షత. తద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మానవతామూర్తి. కొంతమంది వారిని మౌనముని అన్నారు అధ్యక్ష, కానీ ఆయన మౌనముని కాదు, సంక్షేమాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహర్షి, గొప్ప మానవతామూర్తి, చైతన్య దీప్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి చట్టం. ఇవాళ సమాచారం అనేది ఒక ఎంపీలకో ఎమ్మెల్యేలకో లేదా కొన్ని వర్గాలకో తెలిసేది. గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎక్కడేమి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, దాంట్లో మంచి చెడు. కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి హక్కును కల్పించింది మరి సమాచార హక్కు చట్టం. పాలనలో పాలకుల యొక్క పారదర్శకత అదేవిధంగా జవాబుదారీతనం పెంచడం కోసం ఈ చట్టాన్ని కూడా వారి హయాంలోనే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అభివృద్ధి పరిణామ క్రమంలో ఎవరూ నష్టపోవద్దనే లక్ష్యంతో 2013లో తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం కూడా చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు. భూములు కోల్పోయేటువంటి బిడ్డలు, భూమితో వారికి ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా వారికి పునరావాసం కల్పించాలన్నటువంటి గొప్ప విధి విధానాలతో తీసుకొచ్చిన చట్టమే 2013 భూసేకరణ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలో అడవి బిడ్డలు ఏళ్ల కొద్దిగా అడవులలో నివసిస్తూ అడవులపై ఆధారపడి జీవించినప్పటికీ అడవి మీద ఎలాంటి హక్కు లేకుంటే మరి దశాబ్ద కాలంగా వారికి అన్యాయం జరుగుతుందని సోనియమ్మ సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివాసీ గిరిజనులకు పోడుపై హక్కు కల్పించినటువంటి ఘనత కూడా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి, వారి నాయకత్వానికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ చట్టం తెచ్చి ప్రభుత్వ పథకాలలో వాటి అమలులో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు, చట్టాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు, ప్రతి స్కీమ్ ఒక చట్టంగా ఉండాలి అని చట్టబద్ధత కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు అధ్యక్షత. తన దౌత్య శక్తితో అగ్రరాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత. ఈరోజు 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి, అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష. ప్రపంచమా చెవులు రిక్కించి విను, ఆత్మ నున్యత నుండి, అభివృద్ధి మందగమనం నుండి భారత్ మేల్కొంది, మేము అధిగమిస్తాం, మేము విజయం సాధిస్తామని నినదించాడు అధ్యక్ష. అన్నట్లుగానే ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు, ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 10% దేశ అభివృద్ధి రేటు 10% వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష. ప్రధాని అంటే మంత్రుల్లో ప్రథముడు. అందుకనే సమిష్టి నిర్ణయాలు, సమిష్టి విధానాలతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా మన ముందు వారి యొక్క జీవితం ఉంది అధ్యక్ష. ఈరోజు విద్వేష రాజకీయాలకు, విధ్వంస ప్రచారాల జోలికి వెళ్లకుండా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి సూత్రాన్ని ఆచరించారు అధ్యక్ష. ఇంత చేసిన రాజకీయ దురుద్దేశాలతో నాటి మీడియా, నాటి విపక్షాలు తనను అవమానాలకు గురి చేసినా ఎక్కడా లొంగలేదు. మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయంగా ప్రవర్తించినా
చరిత్ర మాత్రం తన పట్ల దయ చూపుతుంది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా చివరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అని. ఆయన మరణంతో దేశం దుఃఖించడం చూస్తే, ఆయన గొప్పతనాన్ని పొగడడం చూస్తే, ఆయన పట్ల చరిత్ర కానీ దేశం కానీ దయతో కాదు గౌరవంతో ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పుస్తకాల్లో కాదు అధ్యక్ష, నేటికి అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన జీవిస్తూనే ఉంటారు. లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అధ్యక్ష. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. మన్మోహన్ సింగ్ జీ విల్ బి రిమెంబర్డ్ నాట్ జస్ట్ ఇన్ హిస్టరీ బుక్స్ బట్ ఇన్ ఎవ్రీడే లైఫ్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిస్ వెల్ఫేర్ పాలసీస్ ఈవెన్ టుడే అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. కంచు మోగినట్లుగా కనకంబు మోగదు, మాటల మనిషి కాదని చేతల మనిషి అని తన పథకాల ద్వారా మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు అధ్యక్ష. ఒక సందర్భం